యాక్షన్ ఏంటి, సైకోతనం ఏంటి, అమ్మాయిల్ని చంపడం ఏంటి, ఏ మూవీ అనుకుంటున్నారండి? పయా రాజ్పూత్ గారిదండి రక్షణ. సో మూవీ ట్రైలర్కి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వామ్మో, పయా రాజ్పూత్ గారు అస్సలు అవతారం ఏదా? ఏంటంటే అవతారం అంటున్నారా అనుకుంటున్నారా? లేదండి, పయా రాజ్పూత్ మొన్నటి వరకు లవ్ ఓరియంటెడ్ మూవీస్ చేశారు, రొమాంటిక్ అంటే కొన్ని రొమాంటిక్ మూవీస్ అలాంటి ఆ టైప్లో చేశారు. సో ఇప్పుడు రక్షణ మూవీతో యాక్షన్ మూవీలో దిగారు. సో మరి కొత్తగా ఉంటుంది కదండి. మరి పయా రాజ్పూత్ గారు అయితే యాక్షన్ అంటే సో చూద్దాము ఎలా ఉంటుందో మూవీ అయితే. సో పయా రాజ్పూత్ గారు అయితే దీంట్లో ఒక పోలీస్ ఆఫీసర్. సో ఒక సైకో మా అమ్మాయిని చంపేసి హింసించి బాగా టార్చర్ చేసి చంపడం, అసలు ఎందుకు అమ్మాయిని చంపేయడం అని దీని గురించి తిరుగుతుంది. ఆ అబ్బాయి ఎవరు, చంపేది ఎవరు అది. సో పయా రాజ్పూత్ గారు అయితే దాంట్లో చాలా కేసెస్ చూస్తారు, చేసుకుంటూ వెళ్తారు కేసెస్ని, ఇంకా రివ్యూ చేసుకుంటూ వెళ్తారు కానీ ఏమీ ఇదవ్వదు. మళ్ళీ మధ్యలో ఒక అమ్మాయిని చాలా టార్చర్ చేస్తూ హింసిస్తూ ఒక అబ్బాయి అయితే కనిపించారు, కానీ ఎవరు ఆ సైకో లేకపోతే ఏంటి అది మాత్రం రివీల్ చేయలేదు. కాబట్టి చూద్దాం ఎవరు. సేమ్ అలాగే ఇంకా చాలామంది అమ్మాయిని టార్చర్ చేసి హింసించి చేసినట్టు చంపేసినట్టు చూపించారు. కాబట్టి గ్యారెంటీగా ఒక సైకో కిల్లరే అనుకుంటున్నాను నేనైతే మాత్రం మూవీ మొత్తం. సో పయా రాజ్పూత్ గారికి ఆ విషయంలోనే కేసు మొత్తం టేకప్ చేస్తారు మొత్తం ఏంటి. కానీ పాపం దీంట్లో పయా రాజ్పూత్ గారు కూడా ఇరుక్కుంటారు ఈ సైకో కిల్లర్ దగ్గర. సో పయా రాజ్పూత్ గారు కూడా చాలా ఇంజురీస్ చాలా వరకు అవుతాయి. సో ఎలా బయటపడ్డారో చూడాలి మూవీలో. సో లాస్ట్కి పయా రాజ్పూత్ గారు కూడా హ్యాంగ్ చేస్తాడు వాడు, మరీ లాక్కొని ఆ తాడు కట్టేసి మెడ మీద హ్యాంగ్ చేయడం లాస్ట్లో అయితే అదే చూపించాడు. సో నాకు తెలిసి పయా రాజ్పూత్ గారు అంటే ఎంతైనా హీరోయిన్ కాబట్టి చావరు మూవీలో. సో గ్యారంటీగా నాకు తెలిసి ఏదో ఒకటి ప్లాన్ ఉండే ఉంటుంది పయా రాజ్పూత్ గారికి. సో మూవీ ట్రైలర్ ఇదే అండి రివ్యూ. సో మన మూవీలో కలుద్దాం అండ్ మూవీ రివ్యూ చేద్దాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్.